పెరుసు మూవీ. పెరుసు అంటే తమిళ్లో పెద్ద అని అర్థం. వీకెండ్ వచ్చేసిందంటే ఓటీటీలోకి చాలా మూవీస్ అయితే వచ్చేస్తాయి. చాలా వరకు మనం క్రైమ్ థ్రిల్లర్స్, హర్రర్ మూవీస్, టైమ్ లూప్ కాన్సెప్ట్లకు సంబంధించి ఒక డిఫరెంట్ జానర్ కాకుండా ఇవన్నీ చూసి మనకు చాలా బోర్ కొట్టేసింది అనమాట. ఇప్పుడు ఒక మంచి కామెడీ డ్రామా మూవీ చూడాలని ఉందా? ఆ మూవీ మరేంటో కాదు, పెరుసు మూవీ. పెరుసు అంటే తమిళ్లో పెద్ద అన్నమాట. యాక్చువల్ గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత మలయాళం ఇండస్ట్రీ ఏదైతే ఫాలో అవుతున్న కాన్సెప్ట్లు ఉన్నాయో, చిన్న స్టోరీతో ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ తో మంచి థ్రిల్లింగ్ ని పంచే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే తీస్తున్నారు. ఆ జానర్ ని తమిళ్ ఇండస్ట్రీ కూడా ఫాలో అవుతుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. అసలు నిజం చెప్తున్నా, ఈ మూవీ చూసిన తర్వాత ఇటువంటి న్యూ పాయింట్ తో కూడా ఒక మూవీ తీయచ్చా అని మీకే అనిపిస్తుంది. ఒక మంచి సర్ప్రైజింగ్ చేసే ఒక జానర్ తో, ఒక పాయింట్ తో, న్యూ పాయింట్ తో మన ముందుకు వచ్చేసాడు డైరెక్టర్ ఇలంగో రామ్. నిజం చెప్తున్నా, ఒక సపరేట్ జానర్, అసలు ఎవరు ఊహించలేని పాయింట్ ఇది ఈ మూవీలో ఉంటది. ఇక ఈ వీడియోలో ఈ పెరుసు మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ఒక్కసారి సినిమాడా ఛానల్ని విజిట్ చేయండి. ఇందులో ఉన్న మూవీ రివ్యూస్ కావచ్చు, ఓటీటీ అప్డేట్స్ మీకు జెన్యూన్ గా క్లియర్ కట్ గా అనిపిస్తేనే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తేవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక పెరుసు మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, లిటరలీ ఇట్స్ ఏ మంచి కామెడీ డ్రామా మూవీ అనమాట. చాలా బాగా నచ్చేసింది, చాలా బాగుంటది. ఒక హెల్తీ కామెడీని అయితే ఈ మూవీలో చూడొచ్చు. ఈ మధ్య క్రింజ్ కామెడీతో ఒక తలపోటు సినిమాలు అయితే వరుసగా వచ్చేస్తున్నాయి, కానీ ఈ మూవీలో చాలా బాగా నవ్వుకుంటారు అనమాట. అట్టని చెప్పి ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ కాదు ఇది. మీకు నేను చెప్పలేకపోతున్న వీడియోలో మీరు చూస్తే మూవీ మీకే అర్థమవుతుంది అనమాట. సింగిల్ గా చూసి మింగిల్ అవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేసేయండి. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే పరందామయ్య అనే ఒక వ్యక్తి ఒక గ్రామానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు టీవీ చూస్తూనే పరందామయ్య చనిపోతాడనమాట. ఆయన చావు కుటుంబానికి ఒక పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. అదేంటనేది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఒక పక్క ఇంటి పెద్ద చనిపోయాడనే బాధపడాలా, ఇంకో పక్క ఆ చావుతో వచ్చిన సమస్య గురించి బాధపడాలా, అర్థం కాని పరిస్థితులు ఆ కుటుంబం ఉంటుందన్నమాట. ఒక పక్క తమ పరువు పోతుందనే భయంతో, మరో పక్క పక్కింటి వారికి విషయం పొక్కకుండా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి భయంగా ఆ చేసే అలజడి, అక్కడి నుండి పుట్టిన ఆ కామెడీ ప్రతి ఒక్కరిని నవ్వులు పూయిస్తుందన్నమాట. ఆ పరందామయ్యకి 2 కొడుకులు, స్వామి, దురై. పరందామని అంత్యక్రియలు చేయడానికి ఎందుకు ఎవరికి తెలియకుండా అంత్యక్రియలు జరపాలనుకున్నారు? ఆ అంత్యక్రియలు జరిపే సందర్భంలో వారికి ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? తాము అనుకున్నట్టే తండ్రికి తుది వీడుకోలు పలికారా లేదా? అసలు పరందామయ్య మరణానికి కారణం ఏంటి? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానమే పెరుసు మూవీ స్టోరీ అన్నమాట. రీసెంట్ గానే తెలుగు ఇండస్ట్రీలో బలగం అనే ఒక మూవీ వచ్చి ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది. అందులో కూడా ఒక పెద్ద ఆయన మరణం ఇతివృత్తంగా కాన్సెప్ట్ తో తీసిన మూవీ ఇది. అలాంటి ఒక జానర్ సంబంధించిన మూవీనే పెరుసు మూవీ అనమాట. కుటుంబ పెద్ద మరణం చుట్టూనే తిరుగుతూ ఉంటది. అందులో బలగం మూవీలో ఎమోషన్ ఉంటే, ఇందులో కామెడీ చాలా కీలకంగా ఉంటుందన్నమాట. శ్రీలంక మూవీ టెంటిగో ఆధారంగా తీసిన మూవీ ఇది. చిన్న పాయింట్, పైగా సున్నితమైన అంశం ఇది. చాలా సెన్సిటివ్ పాయింట్ తీసుకొని చాలా బాగా డీల్ చేశాడు డైరెక్టర్. అది నిజంగా చాలా పెద్ద కష్టం అనే చెప్పొచ్చు. కానీ చాలా చక్కగా కామెడీని పండిస్తూ ఎక్కడ కూడా ఆ సెన్సిటివ్ పాయింట్ని మరీ వైడ్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరిని నవ్వించదగ్గ మూవీ తీశాడు. అయితే ఇంట్లో శవాన్ని పెట్టుకొని కామెడీ ఏంటనే ఫీలింగ్ మీకుంటే కనుక ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు. అలా ఫీలింగ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, లాజిక్లు ఆలోచించకుండా సినిమా చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే చాలా బాగుందండి. కానీ ఏదైతే ఈ సెన్సిటివ్ పాయింట్కి సంబంధించిన మూవీ, అది నేను చెప్పలేను ఈ వీడియోలో, కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం ఇబ్బందే. అలా అని చెప్పిందే ఇందులో ఏదంటే బోల్డ్ మసాలా అంటే అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయనుకుంటే పొరపాటే. సినిమా ఓపెనింగే అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తించాడని ఓ కుర్రాడికి పరందామయ్య బుద్ధి చెప్పే ఫస్ట్ సీన్ తో మొదలవుతుంది ఈ పెరుసు మూవీ. అది చూసిన తర్వాత ఒక పెద్ద రాయుడు లాంటి మూవీ చూడబోతున్నామేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తాం. కానీ అలా కొంచెం ముందుకెళ్ళగానే మన పూర్తి ఒపీనియన్ అనేది మారిపోతుంది అనమాట. తండ్రి శవంతో వచ్చిన సమస్య చూసి స్వామి, దురైలు, ఇతర కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోవడం, స్పై లాంటి పక్కింటి మహిళకు ఆ సంగతి తెలియకుండా మేనేజ్ చేయడం, సమస్య పరిష్కారానికి పెద్ద కుమారుడు డాక్టర్ని సంప్రదిద్దామంటే చిన్నోడు స్వామీజీని పిలుద్దామనడం, ఇలాంటి ప్రతి అంశం, ప్రతి సీన్ కూడా నవ్వులు పంచుతుందన్నమాట. ఓవైపు కామెడీని పండిస్తూనే మరోవైపు పరందామయ్య కుట్టిన కుర్రాడి పగను చూపించి కాస్త ఉత్కంఠకు, థ్రిల్లింగ్కి తెరలేపారు డైరెక్టర్.
ప్రీ క్లైమాక్స్ లో తండ్రి కొడుకుల అనుబంధంతో హృదయాన్ని హత్తుకునే ప్రయత్నం అయితే చేశారు. అది కూడా చాలా చక్కగా బాగుంది. క్లైమాక్స్ లో ఒక ఊహించిన ట్విస్ట్ ఎదురవుతుంది. అది కూడా సూపర్ గా ఉందన్నమాట. ఇందులో ఒక మ్యాజిక్ ఏంటంటే రియల్ లైఫ్ లో బ్రదర్స్ అయినటువంటి వైభవ్, సునీల్ రెడ్డి ఇందులోను బ్రదర్స్ గా నటించడం విశేషం అన్నమాట. ఇందులో బాధ్యత కలిగిన వ్యక్తిగా పెద్దోడు సునీల్, పని పాట లేకుండా తిరిగే వ్యక్తిగా చిన్నోడుగా వైభవ్ కడుపుబ్బా నవ్విస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళెవరో కాదు, సీనియర్ డైరెక్టర్ అయినటువంటి కోదండ రామరెడ్డి కుమారులు అన్నమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం ఇందులో దురై భార్య శాంతి క్యారెక్టర్ నటించారు. ఇక జైలు నటుడు అయినటువంటి విటివి గణేష్, రెడిన్ కింగ్స్లీ ఎప్పటిలాగే ఇందులో చాలా బాగా కామెడీని అయితే పండించారు. ఫైనల్ గా ఇదొక మంచి ఎంగేజ్ చేసే, మంచి కడుపుబ్బా నవ్వుకునే కామెడీ మూవీ అన్నమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ ఈ పెరుసు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడడం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.